అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి. బాధలు అనుభవించకపోతే ఎలా ఉంటాయి? ఎందుకు వచ్చినాయి బాధలు? క్రైస్తవుడు అయినందుకు, క్రీస్తుని నమ్మినందుకు, అది తిన్నందుకు. నోటికి మంచిగానే ఉంది, కానీ పాటించేటప్పుడేనండి కష్టం. అప్పుడు నిలబడితేనే కదా విజయం నీది. అప్పుడు నిలబడితేనే కదా దేవుడు అనుకున్న సంకల్పం నెరవేరేది. అర్థమవుతుందా లేదా? ఇంత మంచి వాక్యం సొలొమోను గారు భవిష్యత్తు జ్ఞానాన్ని ఆలోచించి రాబోయే క్రీస్తుని గురించి, రాబోయే మేలు గురించి, రాబోయే రక్షణ గురించి ఆయన ముందుగానే చెబుతుంటే, అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో ప్రియులలో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, నేను ఆనందభరితనే అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురం అనే ఈ ఒక్క వాక్యంలో 2వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం గింత రాబోయే క్రీస్తు రక్షణ గురించి, దేవుని రక్షణ గురించి చెబుతుంటే దీన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారా? బైబిల్ తప్పుడు పట్టడానికి ఎవరికైనా ఉందా అండి? జ్ఞానం సరిపోతుందని చెప్పండి. సరిపోదండి. బైబిల్ ఎలాంటిది తెలుసా? అన్ని పర్వతముల కంటే అత్యున్నతమైన పర్వతాల్లో ఉంది ఇప్పుడు అది. అర్థమైందా? దాన్ని తప్పుబట్టే అసలు మనిషి అనేవాడు ఎవడు ఉండబోడు కూడా. ఎవడైనా బైబిల్ని తప్పు పడుతున్నాడంటే మీరు అనుకోవాలి వాడు అజ్ఞాని అని ఫస్టే మనం డిక్లేర్ చేసుకోవాలి. ఎవడైనా బైబిల్ గురించి చెట్టుగా మాట్లాడినా, అయ్యో బైబిల్ ఎట్లా మాట్లాడి అట్లుందా అనుకోక నువ్వు, వాడు అజ్ఞాని అని డిక్లేర్ కావాలి. ఎందుకంటే నువ్వు ముందే నమ్మావు ఏమని? పరిశుద్ధమైన గ్రంథం అని ముందు నమ్మావు బైబిల్ని. నమ్మిన తర్వాత ఎవడో తలకు మాసిన వాడు ఎవడో ఒక పదాన్ని చూపించి బైబిల్లో గిలా ఉందన్నసరికి మీరెందుకని అవక్కవుతున్నారు? మీరెందుకని ఇబ్బంది పడుతున్నారు? వాడు అజ్ఞాని. బైబిల్ని బట్టే దమ్ము పడికుందా అని అనుకోవాలి నువ్వు. అయ్యో బైబిల్ గట్లుందా అనుకోకు. బైబిల్ పవిత్రం, బైబిల్ పరిశుద్ధమైనది. అది 7 మార్లు పుటం వేయబడినది. స్వచ్ఛమైన పరిశుద్ధమైన వాక్యాలవి. అందుకే దానికి ఇచ్చిన పేరేంటో తెలుసా? పరిశుద్ధమైన గ్రంథం. ఇలా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలని దేవుడే చెప్పాడు ఆనాడే. ప్రతి చిన్నదాన్ని లోకానికి ఆపాదిస్తేలా? దేవుడు రాయించిన మాటలు జీవంగల మాటలేనట, కానీ లోక సంబంధమైన మాటలు జీవంగల మాటలు, జీవం కలిగిన జీవగ్రంథంలో లేవండి. ఉన్న మాటలన్నీ జీవ సంబంధమైనవే. యేసుక్రీస్తు మాటలు జీవమును ఆత్మనై ఉన్నవి, అంతే తప్ప లోక సంబంధమైనవి అని ఎక్కడ చెప్పలేదండి. అందుకే ఏది తీసుకున్నా మనం అది లోక సంబంధమైన తీసుకోకూడదు. కానాను దేశం గురించి చెప్పినప్పుడు ఆ కానాను దేశం అనగా అక్కడ సస్యశ్యామలమైంది, అక్కడ ఫలభరితమైంది, అట్లా తీసుకోకు నువ్వు. అట్లా తీసుకుని మనమే దెబ్బ అయిపోతాం పక్క. కానీ ఎలా తీసుకోవాలి? ఆత్మీయమైన మాటలు, నీకు రక్షణ కోసం మాట్లాడినవే తప్ప మరొక రకంగా మాట్లాడినవి కావు అవి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమందాం? అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రత్యేకమైన వాడు, రక్షణ తెచ్చినవాడు. ఆయన ఎలాంటి వాడు? ఇదిగో జల్దర్ వృక్షానికి ఉన్న గుణాలు ఏంటో తెలుసా? రోగాలను పోగొడుతుంది. మరి యేసుక్రీస్తుకున్న గుణం ఏంటిది? పాపం పోగొడుతుందండి. పాపం పోగొడుతుంది. జల్దరు ఇంకో విషయం ఏంటంటే, జల్దరు వృక్షం చెట్టు కిందనట ఆ ఏళ్ళు ఉన్నంత వరకు ఆ భూమి కూడా సారవంతమవుతుందట. ఆ ఆకులు వినియోగించుకుంటే ఏమవుతుందట? మన రోగాలు ఉంటే కూడా పోతాయట అండి. మరి అంత ఉన్నతమైన జల్దర్ వృక్షం అంటే యేసుక్రీస్తు అయితే కాదా? అంటే ఇప్పుడు జల్దర్ వృక్షం అని పరమగీతంలో చెప్పబడిన ఈ వృక్షం ఏంటిదన్నమాట? యేసుక్రీస్తు అనే జీవ వృక్షాన్ని చూపిస్తుంది. ఇది జీవ వృక్షం ఏంటిదండి? యేసుక్రీస్తు అనే జీవ వృక్షాన్ని చూపిస్తుందండి. యేసుక్రీస్తు అంటూ నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. నేను జీవాన్ని, జీవ వృక్షాన్ని. ఆ వృక్షం ఏంటిది? తోటను, అది ద్రాక్ష వల్లిని, నేను జీవ నదిని అన్నాడు. దేవుని యొద్ద నుంచి ఏం పారుతాయట? జీవజలముల నది. సింహాసనం యొద్ద నుంచి, గొర్రెపిల్ల యొద్ద నుంచి ఒక నది పారుతుందట. ఆ నదికి ఈవల ఆవల ఏమున్నాయట? జీవవృక్షాలు ఉన్నాయట. ఆ జీవవృక్షాలు ఏంటి? యేసుక్రీస్తు యొక్క రక్షణ ద్వారా మనకు వచ్చే, ఆయన యొక్క బలియాగం ద్వారా మనకు వచ్చే రక్షణ అండి, జీవం. ఓకేనా? మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. అర్థం కాకపోయినా మళ్ళీ అడగండి. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన పాదాలకు మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామములో వందనాలు తండ్రి. ఇప్పటి వరకు తోడుగా ఉండి తండ్రి వాక్యాన్ని అర్థం చేయించినందుకు మీకు వందనాలు చెల్లిస్తాం. నైనా ఏ పాటి వాడను నా దేవా, అర్హత లేనివాడను నా దేవా, యోగ్యత లేనివాడను. కేవలం తండ్రి మీ కృప,
మీ కనికరం చొప్పున తండ్రి నేనేమై ఉన్నానో మీ దయ వలనే నా తండ్రి. నా దేవా మీరే కృప చేయండి. విన్న మాటలు తండ్రి భద్రంగా మీ బిడ్డల హృదయాలలో నా దేవా భద్రపరచమని, నా దేవా నూరంతలుగా ఫలింపజేయమని వేడుకుంటూ, నా దేవా మీ బిడ్డలందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన వాటన్నింటినీ తండ్రి పరసంబంధమైన ఈవులతో నా దేవా వారి దీవించండి. నా దేవా మీరే ఆశీర్వదించి, నా దేవా మీకు మహిమకరంగా మీ బిడ్డలు జీవించలాగున దీవించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవి మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేట వందనాలు. అందరు గట్టి చెప్పలు కొట్టిన ప్రేమ వాళ్ళగా